బెంగళూరు నడిబొడ్డున భూమి లోతున దాగిన రహస్యం మీకు తెలుసా? 1997వ సంవత్సరంలో భవన నిర్మాణం కోసం జేసీబీతో భూమిని తవ్వుతుండగా లోపల ఒక ఆలయ నిర్మాణం కనిపించింది. వెంటనే మనుషులతో జాగ్రత్తగా తవ్వించగా లోపల ఉన్న పురాతన గుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ మట్టిలో కూరుకుపోయిన నంది విగ్రహాన్ని శుభ్రం చేయగానే ఆ నంది నోటి నుండి నీటి ధార మొదలైంది. ఆ ధార నేరుగా కింద ఉన్న శివలింగం మీద పడుతూ ఆ పరమశివునికి అభిషేకం చేసింది. అప్పుడు మొదలైన ఆ జలధార ఇప్పటికీ స్వామికి అభిషేకం చేస్తూనే ఉంది. ఎన్నో పరిశోధనలు చేసినా ఆ నీరు ఎక్కడ్నించి వస్తుందో, ఇన్నేళ్లుగా ఆగకుండా ఎలా ప్రవహిస్తోందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ నంది నోటినుంచి వచ్చే నీరు శివలింగాన్ని తాకిన తర్వాత గుడి కోనేరులోకి చేరుతుంది. చరిత్ర ప్రకారం 400 ఏళ్ల క్రితం మొగలుల దండయాత్రల నుంచి దేవుణ్ణి కాపాడుకునేందుకు ఆనాటి భక్తులు ఈ ఆలయాన్ని మట్టితో కప్పేశారు. కాలక్రమంలో ఆ ఆలయం భూమి అడుగున కూరుకుపోయి దానిపైనే బెంగళూరు నగరం విస్తరించింది. ఇక్కడ నంది దక్షిణం వైపు చూస్తున్నందున దీనిని శ్రీ దక్షిణముఖ నంది తీర్థ అని పిలుస్తారు. నందీశ్వరునితో నిత్యం జలాభిషేకం జరిగేలా ఆ మహాశివుని ఆలయాన్ని నిర్మించిన మన పూర్వీకులు గ్రేట్ కదా? కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. Download ShareChat.